నారాయణపేట జిల్లా మాగనూరు స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటనతో విద్యార్థులు తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. ఇళ్ల నుంచి లంచ్ బాక్సులు తెచ్చుకుంటున్నారు. భోజనం బాగా ఉండటం లేదని 5-6 రోజులుగా బాక్సులు తెచ్చుకుంటామంటున్నారు విద్యార్థులు. మరోవైపు స్కూల్లో తనిఖీలు చేశారు రాష్ట్ర విద్యాశాఖ సంచాలకుడు ఈవి నరసింహారెడ్డి. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, జిల్లా ఎస్పీ. నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా ప్రస్తుతము మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో 20 మంది విద్యార్థులకి చికిత్స అందిస్తున్నారు. ఒక విద్యార్థిని ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అమ్మ, ఏం తిన్నారు నిన్న మధ్యాహ్నము? మీకు ఏం భోజనం పెట్టారు? ఏం జరిగింది అసలు? ఆలుగడ్డలు ఉడికిలేవు, వంకాయలు ఉడికిలేవు, అన్నం లేమున్నది తెలియదు, నీళ్లు లేమున్నది తెలియదు. బయట ఏదైనా దుకాణాలలో ఏమైనా కొనుక్కొని తిన్నారా? కొనుక్కులేము. మేము బయట ఫుడ్ తినలేదు, స్కూల్ ఫుడ్ తిన్నాము. కొంతమంది అధికారులు ఏం చెప్తున్నారంటే పిల్లలు బయట చిరుతిండ్లు, బేకరీలలో, దుకాణాలలో తినడం వల్లనే ఇట్లా జరిగింది అంటున్నారు. మేమైతే పేరెంట్స్ మాట్లాడలే, ఎవరు మాట్లాడలే, పిల్లలు పేరెంట్స్ గల్లే ఎవరు మాట్లాడలే. మేడం, ఏం జరిగింది? నిన్న 20 మంది విద్యార్థులు ఇక్కడికి తీసుకొచ్చారు కదా. మాగనూరు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నుంచి 28 స్టూడెంట్స్ మొదట, తర్వాత 2 స్టూడెంట్స్ రావడం జరిగింది ఏరియా హాస్పిటల్ మక్తల్కి. అందరి కంప్లైంట్స్ వామిటింగ్స్ అండ్ పెయిన్ అబ్డామెన్తో అడ్మిట్ అవ్వడం జరిగింది. వచ్చిన 28 మెంబర్స్లో ఒక పాప షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ప్రెజెంట్ అవ్వడం వల్ల మహబూబ్ నగర్ మెడికల్ జీజీహెచ్కి రెఫర్ చేయడం జరిగింది. స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీహరి మనతో ఉన్నారు. మొదటిసారి ఫుడ్ పాయిజన్ అయినప్పుడు అధికారులతో మాట్లాడారు, స్కూల్ ని సందర్శించారు, విద్యార్థులతో మాట్లాడారు. మరొకసారి ఇలా జరిగింది, ఎలా చూడాలంటారు ఈ ఘటన? దీనికి గల కారణాలు ఏంటివని చెప్పేసి డెప్త్ గా ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి కూడా నేను కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. గతంలో మాదిరిగా ఒకవేళ ఇంతకుముందు జరిగినప్పుడే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని ఉంటే ఈ 4వసారి అయ్యేది కాదు. 100% ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది. పిల్లలు బయట ఏమైనా తిన్నారా? దాంట్లో 2-3 పిల్లలకి కొంత ఆరోగ్యం బాగాలేకుండే, ఇంకా 2-3 పిల్లలు ఉదయం టిఫిన్ చేయకుండా వచ్చిండ్రు. కారణాలు వెతికి ఎంతటి లోతైనా దీన్ని ఎంక్వైరీ చేయించి నేను ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా చెప్పడం జరిగింది. నిన్ననే వాళ్ళు కూడా ఇన్స్పెక్షన్ చేస్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ ఘటనపై జిల్లా అధికార యంత్రాంగంతో పాటు విద్యాశాఖకు సంబంధించినటువంటి డైరెక్టర్ నరసింహారెడ్డి కూడా పాఠశాలను సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి పలు అంశాలను పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్. నారాయణపేట జిల్లా మాగనూరు ఉన్నత పాఠశాలలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలతో మధ్యాహ్న భోజనం స్కూల్లో తినాలంటేనే విద్యార్థులు హడలిపోతున్నారు. అమ్మ, ఎందుకు మీరు బాక్స్ తెచ్చుకుంటున్నారు? మధ్యాహ్న భోజనం పెడుతున్నారు కదా స్కూల్లో. నిన్న ఫుడ్ పాయిజన్ అయినందుకు ఈ రోజు నుంచి తెచ్చుకుంటున్నాం టిఫిన్. నిన్న ఫుడ్ పాయిజన్ అయినందుకు మా అమ్మ వాళ్ళు బెదిరితోని టిఫిన్ దట్టమంటారు. ఇది ఒక కొంచెం మేము ఈ రోజు చాలా డీటెయిల్ గా ఇన్వెస్టిగేట్ చేసాము. పిల్లలతో కూడా మాట్లాడడం జరిగింది. ఒక విషయం ఏం తెలిసింది అంటే కొంతమంది బయట తింటున్నారు, బయట చిన్న చిన్న షాప్స్ నుంచి కూడా తింటున్నారు. అది ఒకటి మేము కొన్ని శాంపిల్స్ లిఫ్ట్ చేసి ఎక్స్పైరీ డేట్ చెక్ చేయడం అండ్ క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ అవి అన్ని కూడా ల్యాబ్స్ లో చెక్ చేయిస్తున్నాము. ఆ రోజు కూడా మేము ఏం తెలిసిందంటే ఒక గెస్, అది కూడా ఆ రోజు ఎగ్ సర్వ్ చేయడం జరిగింది. ఎగ్స్ కూడా బయట షాప్స్ నుంచి సప్లై చేయడం జరిగింది. వాటర్ లో ఏమైనా ఉందా అనేది కూడా నిన్ననే టెస్ట్ చేయించడం జరిగింది. ఏదైనా దాంట్లో వాటర్ కంటామినేషన్స్ ఉన్నా కూడా ఒక్కోసారి ఇలా జరుగుతుంది. కానీ సంఘటనలు చూస్తే 450 మంది 420 మంది తిన్నప్పుడు 15-20 మందికే అవుతున్నటువంటి ధర్మిల. దాంట్లో రీజన్స్ ఏంటి అనేది కూడా కొంచెం డీప్ గా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టడం జరిగింది. భోజనం తినడం వల్లనే ఇలా జరిగిందని చెప్పేసి పిల్లల తల్లిదండ్రులు చెప్తుండగా, అంతకు ముందు చిరుతిళ్ళు ఏదైనా దుకాణాలలో కొనుక్కొని తినడం వల్లనే ఇలా జరిగి ఉండొచ్చు అని చెప్పేసి అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తా ఉంది.